స్వాగతం పలుకుతూ నాది పోయిందా ఏంటి? వస్తున్నారు. అందరికీ స్వాగతం అండి. అందరికీ స్వాగతం పలుకుతూ కారణాంతరాల వల్ల ఇవాళ మళ్ళా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి ప్రవచనాన్ని చేసుకోలేకపోయాం కాబట్టి ఈరోజు గిరిజా మనోహర్ గారిని ప్రార్థించాము. సార్ సుప్రసన్న గారి సాహిత్య పరిచయాన్ని చేయమని చెప్పేసి వారు చేస్తామన్నారు. దీనికి తోడుగా మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఒక సిరీస్ లాగా మన సుప్రసన్న గారి సాహిత్యాన్ని సిరీస్ ఆఫ్ లెక్చర్స్ లాగా తీసుకెళ్దామనే ఒక ఆలోచనతోని మనం చేస్తున్నాము. దీనికి ఒక సమయాన్ని మనందరం కలిసి కేటాయించుకుందాము. ఆదివారం నాడు కుదురుతుందా, ఎన్నడు కుదురుతుందో, వారానికి ఒక గంట చొప్పున అది ఆ ప్లానింగ్ అంతా గిరిజా మనోహర్ గారిని చేయండి సార్ అని చెప్పేసి వారికి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఈనాడు ఈ మీటింగ్ మన యొక్క ఈ సమావేశానికి ప్రార్థనా గీతంతో మనం ఆరంభించుకుందాం. ప్రార్థనా గీతాన్ని కుందావచల కృష్ణమూర్తి గారు ఆలపిస్తూ మన ఈ సమావేశాన్ని వారు ఆరంభిస్తారు. కుందావచల వారు మీరు ఆరంభించండి, ప్రార్థనా గీతాన్ని ఆలపించండి. శ్రీమద్భక్త జనావనోదిత రసోత్సేకాద్భుత స్ఫూర్తి దిగ్వ్యోమాజ్యుత్సవితానుభావ క్రకచద్ఘోరాస్య రక్షచ్చమూ భీమోద్రేకహర ప్రచండ భీభేతృక్షమాలోక సంధ్యా మార్తాండ త్రిపిష్ట ప్రకటహాసా నరసింహ ప్రభూ. కేంద్ర సాహిత్య అకాడమీ ఠాకూర్ సమ్మాన్ పురస్కార గ్రహీత, సాహిత్య రంగంలో ఉత్తుంగ శిఖరంగంలా భావింపబడే ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి సాహిత్య వివేచన చేసుకుందామని కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అది ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా అంతర్జాల మాధ్యమంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సుప్రసన్న గారి సాహిత్యం అర్థం చేసుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. వారు వెలువరించిన పలు గ్రంథాలను పరిచయం చేయడానికి ప్రతి వారం ఇలాంటి సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమ విధానాన్ని సుప్రసన్న గారి పరిచయాన్ని చేస్తూ అక్షరార్చన రథసారథి సహృదయాధ్యక్షులు సాహితీ విరించి శ్రీ గణవరాజు గిరిజా మనోహర్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. పెద్దలందరికీ కూడా నమస్కారం. సహృదయ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ప్రస్తుతం లేదు కనుక ఈ అవకాశంలో భాగంగా అక్షరార్చన వాక్స్థలి సమూహం ద్వారా మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి సౌందర్యలహరి ప్రసంగాన్ని మనం ప్రారంభించాం. కొన్ని అవాంతర కారణాల వల్ల, చిన్న అనారోగ్యం వల్ల వారి వాళ్ళ రాలేకపోయారు. మనం మరొక కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకుందామనే ఉద్దేశ్యంతో మన మధ్యలో ఉన్నటువంటి మహాకవులను లేదా సాహితీ సమర్చకులను ఒక్కొక్క విషయంలో వారిని ప్రతి వారం కూడా స్మరించుకుంటూ మనము పరిచయం చేసుకుందామనేటువంటి ఆలోచనతో మొట్టమొదలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారిని గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇది ఆదివారం అనుకున్నాము, కాకపోతే ఇవాళ మల్లాప్రగడ వారు రావడం లేదు కనుక ఈ కార్యక్రమాన్ని ఇవాళకు మనం నిర్వహించుకుందామనే నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి వారము కూడా వారి రచనల్లో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి ఒక్కొక్క రచనలు కానీ లేదా కొన్ని రచనలు కానీ తీసుకొని చాలామంది పెద్దల చేత మాట్లాడింపజేసి మనం ఆ విషయాలు తెలుసుకుందామనే ఒక సదుద్దేశ్యంతో ఇది ప్రారంభించాం. ఇవాళ కొద్దిసేపు సుప్రసన్న గారిని గురించి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మనమంతా కలుసుకుందాం. సాధారణంగా నడుస్తున్నటువంటి విజ్ఞానాన్ని పరిచయం చేయడం అనేది అంత సులభమైన పని కాదు. ఒక కవినో, ఒక విమర్శకున్నో, లేదా ఒక నాటకకర్తనో, లేదా సాహితీ జీవితాంతం కూడా కొనసాగించినటువంటి ఒక మహానుభావుని గురించి 4 మాటలు చెప్పుకోవచ్చు. కానీ ఇన్నింటి సమాహార రూపమే ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఆయన కవి, పండితులు, విమర్శకులు, అనేక విధాలైనటువంటి సాహిత్య సేవ చేసినటువంటి వారు, అనేకమైనటువంటి పురస్కారాలను
అనేక ప్రాంతాల నుంచి అందుకున్నటువంటి వారు. దాదాపు 8 దశాబ్దాల పాటు ఎక్కడా అలసట లేకుండా సాహిత్య సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, సరస్వతి స్వరూపులు. వారు జన్మించింది ఓరుగల్లు ప్రాంతంలోనే, ఓరుగల్లులోనే. నారాయణ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నారు వారిని గురించి. సోదరుడిగా సంభావించే సుప్రసన్న గారిని గురించి, ఆయన లోతైన కవి, ఎత్తైన విమర్శకుడు అన్నారు. అంటే వారి కవిత్వంలో ఎంత లోతుంటుందో మనం పరిశీలిస్తూ పోతే తెలుస్తుంది. అట్లాగే ఆయన ఎంత గొప్పనైనటువంటి విమర్శకుడో, అంటే సాధారణమైనటువంటి విమర్శ కాకుండా విమర్శ సూత్రాలకు వారి వ్యాసాలే ఒక ఉదాహరణగా చెప్పినటువంటి మహావిమర్శకుడు, గొప్ప దార్శనికుడు. కాబట్టి ఎందుకంటే కవిగా సాధారణంగా పద్యానికో, వచన కవితకో, పాటికో నిబద్ధుడు కాకుండా ఒకవైపు వచన కవితను, ఒకవైపు పద్య కవితను రెండింటినీ కూడా సమాంతరంగా నడిపించినటువంటి మహానుభావులు ఆచార్య సుప్రసన్న గారు. సాధారణంగా మనకు సుప్రసన్న గారి విషయంలో ఏ కావ్యాన్ని గురించి మనం చదవాలి అంటే దాదాపు వారివి 70 రచనల దాకా ఉన్నాయి. కాబట్టి అంటే వారి ప్రస్థానం హృద్గీతతో మొదలై మొన్నటి అశ్రుభోగ వరకు కూడా కొనసాగింది. అనేకమైనటువంటి సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ధర్మాలను ఆధునిక కవితా రీతిలో మనకు అందించేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళలో సుప్రసన్న గారు ప్రధానమైనటువంటి వారు. సాధారణంగా మన జీవితంలో ఏ రకమైనటువంటి మలుపులు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తే ఆ మలుపులు మన జాతికి, మానవత్వానికి ఎలా పనికొస్తాయో ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదర్శాన్ని నిలిపినటువంటి కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. మొట్టమొదలు 1954 ప్రాంతంలో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో వచన పద్యాలతో వారు ప్రస్థానం ప్రారంభించారు. అప్పటికి చిన్న చిన్న పద్యాలు కూడా రాస్తున్నటువంటి వారే. తరువాత వారి విద్యాభ్యాస సందర్భంలో స్థానికమైనటువంటి ఏవివి పాఠశాలలో విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి సోదరులు, వారికి ఇక్కడ అధ్యాపకులుగా రావడం, వీరు తమ కవిత్వాన్ని వారికి వినిపించడం. బాబాయి గారు అటువంటి కోవెల సుప్రసన్నాచార్య గారు దాదాపుగా 4-5 ఏళ్ల వయస్సు తేడా ఉన్నవారే. వారు ఇద్దరూ కలిసి హృద్గీత అనేటువంటి ఒక కవితా సంపుటిని, పద్య కవితా సంపుటిని ప్రచురించాలని సంకల్పించినప్పుడు వెంకటేశ్వర్లు గారు దాన్ని తీసుకొని వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారితో పీఠిక రాయించి తీసుకొచ్చారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సంకలనంతో ప్రారంభమై ఆనందలహరి, ఈ ఆనందలహరి విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితమైనటువంటి కావ్యం. తేజశ్చక్రము, అధునా, ఋతంబర, తర్వాత పాండిచ్చేరి గీతాలు 12, పాంచాల రాయ శతకం, శతాంకుర, దుఃఖయోగిని, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సాంపరాయం, మణిసేతువు, శ్రీ ప్రీతి పుష్కరిణి, శేఫాలిక, కావ్య మణికర్ణిక, శివాభిసారిక, కన్నీటి కొలను, కృష్ణరశ్మి, ఇవన్నీ కూడా అంటే మొన్నటి అశ్రుభోగ దాకా వచ్చినటువంటి కవితా సంకలనాలు. వీటిల్లో వచన కవితా సంకలనాలు ఉన్నాయి, పద్య కవితా సంకలనాలు ఉన్నాయి. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక మంది కవులు కొన్ని వైదేశిక భావజాలంతో సాహిత్యాన్ని గందరగోళపరుస్తూ భారతీయమైనటువంటి లేదా జాతీయమైనటువంటి అనేక రకాలైనటువంటి రాస్తూ ఒక తరాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడు వేనారెడ్డి గారు, పేర్వారం జగన్నాథం గారు
ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారితో కలిసి చేతనావర్త కవులు అనే పేరుతో వీరు ఒక ఉద్యమం లాంటిది ప్రారంభించారు. ఆ చేతనావర్త కవితా సంపుటాలు 2 వచ్చినాయి తెలుగులో. ఆ రెండింటిలో కూడా మనకు అందవలసినటువంటి జాతీయమైనటువంటి భావాలతో పాటు కవిత్వాన్ని ప్రజల పక్షంగా, మానవ విలువల పక్షంగా ఆలోచించాలి తప్ప విధ్వంసంగా కాదు అనేటువంటి ఒక దృక్పథాన్ని అందించింది. క్రమక్రమంగా ఆ వైదేశిక భావాలు తగ్గుముఖం పట్టాయి. తరువాత వచ్చినటువంటి కవులంతా కూడా ఇంచుమించు చేతనావర్త కవుల్లో ఉన్నటువంటి ఒక రకమైన కోణాన్ని తీసుకొని ఇవాళకి కూడా అవి కనబడుతూ ఉన్నాయి. మామూలుగా వీరు మొట్టమొదటిసారి కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో కథ రాశారు. ఆ కథతో బహుశా కథా ప్రక్రియను వారు ముట్టుకోలేరు. కానీ సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను కూడా చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో ఒకవైపు కవిత్వం రాస్తూనే, అంటే తెలుగులో రాసినవే కాక సంస్కృతంలో కూడా శ్రీపుర మహాలక్ష్మి సుప్రభాతం, శ్రీపుర మహాలక్ష్మి స్తుతి, అట్లాగే ఇంతకు ముందు ప్రార్థన పద్యంగా కృష్ణమూర్తి గారు చదివినటువంటి నృసింహ ప్రపత్తిలో ఒక 12 శ్లోకాలు, అది 150 శ్లోకాలు ఉన్నటువంటి పద్యకావ్యము. దాంట్లో ఒక 12 శ్లోకాలు ప్రత్యేకంగా సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో కూడా అపారమైనటువంటి నిష్ణాతులు. కాకపోతే సంస్కృత భాష కావ్య నిర్మాణాల జోలికి వారు పోలేదు. అంటే ఏ రకమైనటువంటి సాహిత్యమైనా కూడా తమదైనటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. రెండవ పార్శ్వంగా సాహిత్య విమర్శనా రంగంలోకి ప్రవేశించారు. సాధారణంగా విమర్శకుడు అంటే ఎదుటి వాళ్లలో ఉన్నటువంటి లోపాలనో దేన్నో చీల్చి చెండాడేటువంటి భయంకరుడు కాదు. అట్లాంటి ఆలోచనలు కూడా విమర్శకుడికి రాకూడదు. ఒక సంయమనం ఉండాలి. అట్లాంటి వాడినే మన ఆలంకారికులు సహృదయుడు అన్నారు. సహృదయులకు ఆహ్లాదకరం కలిగించి ఆనందాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత విమర్శకుడిదే. కాబట్టి అట్లాంటి విమర్శలోకి అడుగుపెట్టారు. 1962 ప్రాంతంలో వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఆ పిహెచ్డి పట్టాను వారు చేసినటువంటి వసుచరిత్రకు సంబంధించినటువంటి విమర్శ మీద అందించినటువంటి వారి దృక్పథంలో ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేయడం అంటే ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం, ప్రాచీన మానవ జీవన విలువలను అధ్యయనం చేయడం, సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయడం. ఆ దృక్పథంతో ప్రాచీన కావ్యాన్ని మనం అధ్యయనం చేయాలి అని 3 స్తరాల్లో వసుచరిత్రలో ఉన్నటువంటి వృత్రాసుర కథ మూలాలను వారు అందించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా విజయనగరం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించి నిజమైనటువంటి పరిశోధనకు వారు అంకురార్పణ చేశారు. పరిశోధన అనే దానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా తీసుకునేంత గొప్ప గ్రంథాన్ని వాళ్ళు అందించారు. తరువాత ఎందుకంటే దేశీయతలోని అన్ని పార్శ్వాలను ప్రతిభావంతంగా దర్శింపచేయాలి అనేటువంటి ఒక తపన వారి మనస్సుల్లో ఉంది. దాదాపు 15 విమర్శా గ్రంథాలు వారు వెలయించారు. అంటే ఆ రోజుల్లో ప్రారంభపు రోజుల్లో చెప్పినటువంటి సాహిత్య వివేచన, సహృదయ చక్రము, తరువాత ఆధునిక కాలం వరకు కూడా, ఇటీవలి కాలం వరకు కూడా వారు పరిశోధనా రంగంలో విరమించకుండా కృషి చేస్తూ ఉన్నారు. వేద సూక్త సౌరభం, సమర్చ, సమర్పణ, పోతన చరిత్రం మీద చిన్న లఘు విమర్శ గ్రంథం, చందన శాఖి, దర్పణం, అధ్యయనం, విశ్వనాథ మార్గం, కావ్య ప్రమితి, భావసంధ్య, అంతరంగం అంటే వారు అనేక గ్రంథాలకు పీఠికలు రచించారు. ఆ పీఠికల యొక్క సమాహారంగా అంతరంగాన్ని మనకు అందించారు. తరువాత రస రాజధాని విశ్వనాథ సత్యనారాయణ గారి మీద వారి ప్రత్యయం పెద్దది. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో కానీ, 1000 పడగల్లో కానీ అపురూపమైనటువంటి 10 కాలాల పాటు నిలపగలిగినటువంటి మహాధర్మాలు చెప్పబడ్డాయి.
మానవ విలువలను అత్యున్నతంగా చెప్పినటువంటి మహాకవులలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరు అనేటువంటి అపురూపమైనటువంటి, అంటే వారి రచనల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవాన్ని అనేక వ్యాసాల రూపంలో వారు అందించారు. ఇవి రెండు ప్రత్యేకంగా విశ్వనాథ వారిని గురించి రచించినటువంటి గ్రంథాలు. అంటే అందులో ఉన్నటువంటి వ్యాసాలు వివిధ సందర్భాలలో రచించినవే. అట్లాంటి వివిధ సందర్భాల్లో రచించినటువంటి వ్యాసాలను విశ్వనాథ మార్గము రసరాజధాని అనే పేరుతో వారు ప్రచురించేటువంటి అవకాశం కలిగింది. ఇవాళ మనకు అవి అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి మహానుభావులైనటువంటి సుప్రసన్నాచార్య గారిని అనేక పురస్కారాలు వరించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ, శాంసంగ్ కేంద్ర సాహిత్య అకాడమీ ఠాగూర్ లిటరరీ పురస్కారం, అట్లాగే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హంస పురస్కారం, గుర్రం జాషువా తెలుగు అకాడమీ వారు అందించినటువంటి గుర్రం జాషువా పురస్కారం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి ప్రత్యేకంగా అందించారు. అదేవిధంగా సాహిత్య విమర్శలో ఒక మార్గాన్ని వేసినటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు అందించినటువంటి జీవీఎస్ పురస్కారం కూడా వారికి అందింది. అట్లాగే గుంటూరులో ఆచార్య గంగప్ప గారు అందించినటువంటి పురస్కారం కూడా వారికి అందింది. ఎందుకు అంటే విమర్శలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పినవాడు. అంటే కేవలం రంధ్రాన్వేషణో లేకపోతే తనకు నచ్చినటువంటి వాళ్లను అలవిమీరిన పొగడ్తలతోనూ వ్యాసాలు రాసేటువంటి వాడు విమర్శకుడు కాదు. అంటే సరి అయినటువంటి విమర్శకుడు కాదు. సదసద్వివేచనతో, అంటే త్రాసులో పెట్టి తూచి ఎటువైపు మొగ్గుందో దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి వాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి పైన వారికి ఎంత మక్కువ ఉన్నా ఒకటి రెండు విషయాల్లో వీరు సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయంలో విభేదించి వాటిని స్పష్టంగా వారితో చెప్పినటువంటి నిత్య సత్యశీలి అయినటువంటి విమర్శకుడు సుప్రసన్న గారు. ఆయన రచించినటువంటి కవితల్లోని ఒకటి రెండు ఉదాహరణలుగా చూద్దాం. ముందుగా వచన కవితలు చూద్దాం. జీవితం తపస్సు సాధన, మనస్వికి దుఃఖం కూడా ఒక వరం. ఇది ఒక రకంగా కవి యొక్క మనస్తత్వాన్ని మనకు అందిస్తున్నటువంటి చక్కని కవితా పంక్తులివి. వారు కన్నీటి కొలను అనే ఒక అందమైనటువంటి వచన కవితా సంకలనం వేశారు. దాంట్లో ఒకటే మాట అన్నారు, కన్నీరు కావ్యానికి రసద్రవ్యం అన్నారు. అంటే మానవుడు దుఃఖం అనే దాన్ని, ఎందుకంటే మనకు ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షి రామాయణమే దుఃఖం భూమికగా పుట్టింది. అంటే మానిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం అనేటువంటి శోకము శ్లోకత్వంగా వచ్చినటువంటి దానితో రామాయణ రచన ప్రారంభమైనట్టు మనకు సాహిత్య చరిత్రలు చెప్తూ ఉన్నాయి. అందుకని కన్నీరు ఎప్పుడూ కూడా ఒక రసద్రవ్యంగా కవి భావించాలి. అన్ని భూమికల్లోకి కూడా కవి తాను వ్యాపించాలి అని చెప్పేటువంటి తత్వం కలిగిన వారు కనుకనే ద్యావా పృథివీ సంగమ బిందువును అటు సగం ఇటు సగం నేను వ్యాపిస్తాను. ఒకవైపు ఆనంద జీవుల అవరోహణ, మరోవైపు మృత్యుత్రస్తుల అధిరోహణ అన్నారు. అంటే ఆనందాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా తాను భావించి కవిత్వంలో మననం చెయ్యాలి. ఎక్కడా కూడా మనకు మనల్ని మనం చిన్న చేసుకోవడము, మనల్ని మనం గుర్తించక సరి అయినటువంటి అన్వేషణ అస్తిత్వం లేకుండా కవిత్వం రాయకూడదు. అందుకని అన్నాడు, నీలోంచి నిన్ను పారిపోకుండా చూడు అన్నాడు. మన అస్తిత్వం మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా నిన్ను నీవు అన్వేషించుకుంటూ కవిత్వాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన చేశారు. శిశిరాన్ని వాయిదా వేయి, వసంతాన్ని నిర్మించు. చాలాసార్లు మనకు అనేక బాధాకరమైన సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి.
దానికి నీరసపడి మనము ఆకురాలిన చెట్టులాగా మారిపోకుండా చిగిరించే చెట్టులాగా వసంతం వైపుకు నడవాలి, అంటే మంచి వైపుకే నడవాలి. తనది ఒక ప్రత్యేకమైనటువంటి భారతీయ జాతీయ దృక్పథం. ఆ విషయాన్ని వ్యక్తం చేస్తూ, ఇతిహాసం తల్లి నాకు, వేదాంతం తండ్రి, విజ్ఞానం ఆధారభూమి, సంస్కారం క్రీడాడోల, సామ సంగీత మృదుగాన ఘోష నా భాష. ఈ బిందువులోకి మీరందరూ చేరి విస్తరించి ఈ భూగోళంగా ఈ చైతన్య గంగ కరిగి కదిలి అనంత కాలసాగరంగా రూపొంది ఆగామి నూతన యుగద్వారాలను పగలగొట్టాలని వచ్చాను అన్నారు. ఇది వారి కవితా నేపథ్యాన్ని చెబుతూ భారతీయమైనటువంటి భావాలే తమ కవిత్వానికి పునాదులని, తమ కవిత్వానికి భారతీయ సంస్కారమే ఒక ఆటస్థలమని, భారతీయ విజ్ఞానమే దీనికి ఆధారభూతమని, వేదఘోషయే తన భాషగా, అంటే వేదం చెప్పినటువంటి సత్యాలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించడం అనేది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కవి అన్న ప్రతివాడికి కూడా ముందుగా తన జాతి, తన దేశం, తన పూర్వ సాహిత్య ప్రపంచం ఇవన్నీ కూడా ఉండాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడే అది, ఆ చైతన్యమే కరిగి గంగలాగా అనంతకాలం కొనసాగుతుంది. అప్పుడే రాబోయే తరాలకు గొప్ప సాహిత్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ అందించగలిగేటువంటి శక్తి వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన భావంతో ఆగామి నూతన యుగ ద్వారాలను పగలగొట్టాలని వచ్చాము. మూసుకుపోయిన ద్వారాలు ఏవైనా ఉన్నా దాన్ని పగలగొట్టి కొత్త తరంలోకి మనం ప్రవేశించాలి అనే ఒక అద్భుతమైన భావాన్ని వారు మనకు చెప్పడం వెనక మనం కూడా, అంటే కొత్త తరం కూడా ఆ రకమైనటువంటి భావాలను ముందుకు తీసుకువెళ్ళాలి అన్నారు. ఇంకో మాట అన్నారు, జీవితం నా జెండా. ఇది పూర్తిగా జాతీయమైనటువంటి భావనను తెలిపేటువంటి కవితా పంక్తులివి. జీవితం నా జెండా. జెండాలో ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధించిన స్వంత జాతీయ చిహ్నాలు ఉంటాయి. అలా సొంత వ్యక్తిత్వం తనదైన ముద్ర కలిగి ఉన్నదే జీవితం అన్నారు. చాలా చోట్ల కవి అయినటువంటి వాడికి తన జాతీయతను, తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని మరిచిపోకూడదనేటువంటి ఒక సందేశం ఇచ్చారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి దేశానికి, ప్రతి జాతికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలను ఎప్పుడూ కూడా మరువరాదు అనేటువంటి భావంతో కవితా సంకలనాలను వాళ్ళు ముందుకు తీసుకురావాలి, చైతన్యపరచాలి. ఎందుకంటే జెండా ఒక్కటే మూడు వన్నెలది అనే దాశరథి మాట ఇదే. అంటే మనమంతా కూడా ఒకే జాతి జెండా కింద ఉంటున్నటువంటి వాళ్ళం. ఆ జెండా పైన మన జాతికి సంబంధించిన గుర్తులు ఉంటాయి. అంటే మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు, మన సొంత గొంతును మనం కోల్పోకూడదు, సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. దాంట్లో తనదైన ముద్ర కలిగి ఉండాలన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతివాడికి కూడా తనదైనటువంటి ఒక శైలి, తనదైనటువంటి ఒక ఆలోచన, తనదైనటువంటి ఒక జీవన విధాన సరళి ఇవన్నీ ఉంటాయి. వాటిని కోల్పోకుండా వాటిలో నుంచి సమాజానికి అవసరమైనటువంటి అనేక ధర్మాల్ని అందించగలిగేటువంటి శక్తి మన కవిత్వానికి ఉండాలి అన్నారు. ఒకవైపు అంటే పద్య కవిత్వాన్ని నడిపిస్తూనే వచన కవిత్వాన్ని కూడా తమ కలం ద్వారా అందించారు. వారు రచించినటువంటి కావ్యాల నేపథ్యంలో భారతీయత ఉంటుంది అని మనం ఇంతకు ముందే అనుకున్నాం. మణిసేతువు అనే కావ్యంలో అమ్మవారి యొక్క తత్వాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ కావ్యం రాశారు. కదలుట నీవే, ప్రాణములు గంధములాడుట నీవే, ఉద్గమల్ విలసనమీవే, లోనగన వెన్నెల దీపమా, స్త్రీ పుమార్థ సంచలన మగార్థమీవే, ఇరు సంజల కేలిక నీవే, నాయనాకులమగు చిత్తమందలము కొన్న ప్రశాంతివి నీవే ఈశ్వరి. తన మనస్సులో ఉన్నటువంటి అమ్మవారి తత్వాన్ని
చెప్పినటువంటి అందమైన పద్యం ఇది. సాధారణంగా సుదీర్ఘమైనటువంటి సంస్కృత సమాసాలే కాకుండా తెలుగు ఛందస్సులో సంస్కృత విశేషాలతో పద్యం చెప్పడం అనేది మనం వారి శ్రీనిరుక్తిలో చూస్తాం. ఇంతకుముందు ప్రార్థనా పద్యంగా జరిగిన నృసింహ ప్రపత్తిలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో కూడినటువంటి రచన ఎట్లా ఉంటుందో చూశాం. అట్లాగే శ్రీనిరుక్తిలో అమ్మవారి 108 నామాలకు స్పందించే విధంగా పద్యాలు రాశారు. ఉత్ఫుల్లాంబుజ పద్మపత్రవసతి యోగోన్మిషజ్వాలికాంచల యోగోన్మిషజ్వాలికాంచత్ప్రాఫాలోగ్ర వికాస హస్త విలసచక్రాబ్జ క్షీరోదశశ్వత్ఫేనాదరహాస దీప్త మణిభూషా స్వీకృతాజాంత సంపత్ ఫక్కిక సుధానుమేయ మృదు వీక్షా దేవి పద్మప్రియా. ఇది తెలుగు లక్షణాలతో ఉన్నటువంటి సంస్కృత పద్యం. అంటే సంస్కృతంలో ప్రాస నియమం ఉండదు. ఇక్కడ ఇది తెలుగు పద్యం కనుక దీంట్లో ప్రాసయతి నియమాలు తెలుగు పద్ధతి ప్రకారమే ఉండి అమ్మవారికి ఉన్నటువంటి విశేషణాలతో ఈ పద్యాన్ని పూర్తి చేశారు. ఎక్కడా కూడా తెలుగు ధాతువులు కానీ క్రియలు కానీ కనిపించవు. కానీ తెలుగు పద్య లక్షణాలతో రచించినటువంటి అమ్మవారి విశేషణాల్లో ఇది కూడా ఒకటి. విశ్వనాథ సత్యనారాయణ గారికి వారు వీరి హృద్గీతకు ముందు మాట రాశారు. తరువాత వీరు సంపత్ కుమార గారితో కలిసి రచించినటువంటి హృద్గీత ఆనందలహరి వీరిద్దరూ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితం చేశారు. ఆ అంకిత పద్యం ఎంత గొప్పగా చెప్పారు. ఇవి తొలినాటి రచనలే. నీవు కవిత్వవన్హిని జనించిన వాడవు. విశ్వనాథ వారు అగ్ని సదృశుడు. అందుకని నీవు కవిత్వవన్హిని జనించిన వాడవు, నిన్ను నవ్యతా శ్రీవన జాత బంధువుగా చింతన సేతుము. విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడవలసిన పద్ధతి ఏమిటో కూడా చెప్తున్నారు. నవ్యతా శ్రీవన జాత బంధువుగా ఆయనను మనం దర్శించవలసినటువంటి పద్ధతి ఏమిటంటే నవ్యతా శ్రీవన జాత బంధువుగా ఆయన్ను దర్శించాలి. నీ కళాత్మయాంధ్రావళి మనసాంతరములందిన లాసికయ్యే. ఆయన కళా సృష్టి అంతా కూడా, ఆయన సాహిత్య సృష్టి అంతా కూడా తెలుగువారి మనస్సులను హరింపజేసేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. సర్వ విద్యావళి రూపమెత్తి భవదక్షయుగమున నాట్యమాడే. అంటే భారతీయమైనటువంటి సమస్త విద్యలను కూడా జీర్ణించుకున్నటువంటి మహామహుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకని ఆ విద్యలన్నీ ఒక రూపం ఎత్తితే ఎట్లా ఉంటుందో విశ్వనాథ వారి సాహిత్య దర్శనం అట్లా ఉంటుంది అని ఆ రోజుల్లోనే విశ్వనాథ వారి పద్ధతిలోనే పద్యం రాయటం అనేది సుప్రసన్న గారు, సంపత్ గారు కలిసి రాసినటువంటి ఈ కావ్యంలో వారికి అంకిత పద్యంలోనే మనకు కనిపిస్తుంది. నీవు కవిత్వవన్నిని జనించిన వాడవు, నిన్ను నవ్యతా శ్రీవన జాత బంధువుగా చింతన సేతుము. నీ కళాత్మ ఆంధ్రావళి మానసాంతరములందిన లాసికయ్యే. సర్వ విద్యావళి రూపమెత్తి భవదక్షియుగమ్మున నాట్యమాడలే అంటూ ఈ పద్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకిత పద్యంగా చెప్పారు. అంటే తెలుగు సాహిత్యంలో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎట్లా ఉండాలో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఆ దృష్టి కోణంతోనే తమ స్వంత వ్యక్తిత్వంతోనే తమ ఆలోచనా ధోరణిలోనే భారతీయమైనటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పక్కకు పంపకుండా ఈ రకమైనటువంటి అద్భుతమైన సృష్టి చేసిన ఆచార్య సుప్రసన్న గారు మన మధ్యలో ఉండడం, ఇవాళ మనం వారితో, ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తులైనటువంటి మనకు ఒక మహామహుడితో కలిసి నడవగలిగేటువంటి అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టంగా భావించాలి. అట్లాంటి అదృష్టాన్ని మనం అందరము పొందాం. ప్రతి వారము కూడా వారి ఒక్కొక్క రచనను మనము అందుకుందామనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇది
అల్పారంభమే. కాబట్టి దీన్ని అత్యధికమైనటువంటి ప్రయోజనాత్మకంగా మలుచుకునేటువంటి ఒక ఆలోచనను మనం చేశాము. దానికి మనమందరము కూడా ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. వారి విషయంలో జరిగినటువంటి ఏమైనా వారికి సంబంధించినటువంటి అంశాలు చెప్పగలిగితే వారు కూడా ఇందులో పాల్గొంటే అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న వాళ్ళుగా మనం ఉంటాము. అట్లాంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మిత్రులు, పెద్దలు దయచేసి అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోవాలి సార్. అందరు కనబడితే కొంచెం నయనానందంగా ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి అందరూ ఒకసారి, పతంజలి గారు దయచేసి అందరు వీడియోస్ ఆన్ చేయండి. వెంకటరమణ గారు, డిపిఆర్ఓ వెంకటరమణ గారు. సార్ ఇంకా కూడా సురేషన్ రావు గారు, వెంకటరమణ గారు, పతంజలి గారు, శ్యామ్ ప్రసాద్ గారు వీడియోస్ ఆన్ చేయండి సార్ ఒకసారి. సార్ సుదర్శన్ రావు గారు, మీరు ఒక మాట సుప్రసన్న గారి గురించి ఏమైనా చెప్తారా? సార్ అందరికీ నమస్కారం. సుప్రసన్న గురించి గిరిజా మనోహర్ బాబు ఇంతవరకు చాలా తక్కువ. అటువంటి సాహితీ పరంగా వారి గురించి చెప్పగలిగినటువంటి తాహతు నాకు లేదు. పోతే ఆయనతో ఉన్న స్నేహం, కలిసి ఇద్దరం పనిచేసాము చాలా కాలం. ఆయన కవిత్వం నాకు ఎక్కువగా, ఆయన మొదలు రాసిన హృద్గీతి లాగానే ఆయన రాసిన ప్రతి రచన కూడా హృదయం నుంచి వచ్చింది. రచయితలు మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు వాళ్ళ రచనల్లో పెద్ద పెద్దవాళ్ళ విషయంలో మనం మాట్లాడలేము, కానీ మామూలుగా అయితే మనోహరంగా ఉంటాయి. కానీ కొందరివి ఉద్యమంగా ఉంటాయి. అంటే ఒక పండితుడు, ఒక ఇంటలెక్చువల్, ఆయన మాట్లాడినా రాసినా వారి పాండిత్య ప్రకర్ష దాంట్లో కనపడుతుంది. కానీ జీవతత్వము, జీవిత తత్వము, ఈ రెండు బాగా పుణికిపుచ్చుకున్నాయన. ఆయన నిజంగా మొదటి రచన నుంచి చివరి దాకా కూడా ప్రతి చోట ఆయన జ్ఞాన సంపన్నుడు అన్న విషయం మనకు సులభంగా అర్థమైపోతుంది. జ్ఞానులు ఎవరు చెప్పుకోరు నేను జ్ఞానినని. ఆయన ఎంత సామాన్యంగా ఉంటారు, ఎంత మామూలుగా కలిసిపోతారు, ఎంత మామూలు మాటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కొన్ని సంవత్సరాల పాటు. ఆయన చాలా కాలం తర్వాతనే సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వచ్చారు. యూనివర్సిటీలో మేము కలుసుకున్న సందర్భాల్లో, చాలా సందర్భాల్లో వారు మాట్లాడుతుంటే నేను వినేవాడిని. అప్పటి తెలుగు డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉండేది. రామగౌడ్ శాస్త్రి గారు, సంపత్ కుమార్, సుప్రసన్న గారు, మాదిరాజు రంగారావు గారు నిజంగా చాలా చాలా గొప్పవాడు. నిజంగా ఆ కాలంలో దివాకర్ల వారి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉండేదో అంతకు భిన్నంగా ఉండేది కదా, అంతకన్నా ఒక రకంగా ఒక ఛాయ గొప్పగానే ఉండేది. ఇప్పుడు వాళ్ళ రూమ్ పక్క నుంచి పోతుంటే వాళ్ళ చర్చ ఏదో చేస్తూనే ఉంటారు, సాహితీ చర్చ. నేను దాంట్లో పాల్గొనేవాడిని. పాల్గొనడం అంటే వినేవాడిని, ఇప్పటిలాగానే వీటన్నిటిలో విన్నట్టుగానే. చాలా గొప్పగా ఉండేది. అసలు ఓ గోష్ఠి, పండిత గోష్ఠి అంటే ఎలా ఉండాలో
అప్పటి తెలుగు డిపార్ట్మెంట్ ఆ విధంగా ఉండేది. ఆయన అక్కడి నుంచి గురువుగారి దగ్గరికి రావడం చాలా ఆలస్యంగానే వచ్చారు ఆయన. ఆయన వచ్చిన తర్వాత అంతకుముందే నేను కాస్త ఒక అడుగు ముందు వేశాను. గురుగారితో నాకున్నటువంటి సాహచర్యం వల్ల, ఆయనకు అంత్యేయుడిగా ఉండటం వల్ల సుప్రసన్న గారి గురించి కొన్ని విషయాలు నేను అక్కడ అర్థం చేసుకోగలిగాను. సుప్రసన్న గారు వారు అన్నారే, దుఃఖంలో నుంచి, ఆ కన్నీటిలో నుంచి అది రసంలా ప్రవహించాలి. అటువంటి దుఃఖాలు ఆయనకు చాలా వచ్చాయి. ఆయన జీవితంలో సాధారణంగా అందరం కూడా చాలా బాధపడుతున్న సంఘటనలు అవి నేను ఇప్పుడు చెప్తాను. ఆయన కూడా చాలా బాధపడతారు అంటే జ్ఞాపకం రావడం కూడా నాకు. కానీ వాటన్నిటిలో కూడా ఆయన అడిగిన ఒకటే ప్రశ్న గురువు గారిని, అయ్యా నేను ఈ దుఃఖాన్ని ఎట్లా నిభాయించుకోవాలి, రెండవది ఇప్పుడు వచ్చినటువంటి దీన్ని బట్టి నాకు ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, నేను ఏమి చేయవలసి ఉంటుంది, నా కర్తవ్యం ఇది అడిగేవారు ఆయన. గురువారిని కలిసినప్పుడల్లా వారి మధ్య గురువారి మధ్య పెద్దగా చర్చలు ఎక్కడా జరగలేదు. వీరు ప్రశ్నించడం, వారి సమాధానం చెప్పడం, లేకపోతే వారు చెప్తుంటే వీరు వినడమే. కానీ మనం మామూలుగా ఈ ఉపనిషత్తు అంటానే ఆ రకమైన ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు తీసుకోవడం, ఈ రకమైన చర్చలు లేవు. సాధారణంగా ఆయనకు సంశయాలు ఉన్నాయని నేను అనుకోను. ఒకవేళ ఏదైనా ఒకటి తత్వ విషయంలో ఉంటే బోధపడితే అనిపిస్తే వాళ్ళిద్దరికీ మౌన వ్యాఖ్య ఉండేదని మాత్రం నాకు బాగా ఖచ్చితంగా తెలియదు. అన్ని విషయాలు వచ్చి దూరంగా నిలబడేవారు, దూరంగానే చూసేవాళ్ళు. ప్రసన్న గారు ఆయన పిలిచేవారు, దగ్గర కూర్చునేవాడు, ప్రసాదం ఇచ్చేవారు, వెళ్ళేవారు. అంతేగాని గంటలు గంటలు ఆయన కూర్చొని ముచ్చట్లు చేసి విషయాలు అడిగి తెలుసుకొని, నిజానికి విజ్ఞానాన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఎవరినో అడిగి రామాయణంలో ఏం జరిగింది, నా బోటి వాడు అడగడానికి లేదు, అవసరం లేదు. ఆయన వాటి తత్వాలన్నీ కూడా తెలుసు, తత్వ విమర్శలు తెలుసు. కాబట్టి సుప్రసన్న గారి విషయంలో మనం చాలా దీర్ఘంగా ఆలోచించవలసిన విషయం అంటే, ఆయన నడుస్తున్నటువంటి ఋషి, సంసారంలో ఉన్నటువంటి ఋషి. చాలా మౌనంగానే ఉంటారు. ఏ విషయమైనా మనం ప్రస్తావించినప్పుడు మాత్రమే మాట్లాడతారు, మన కోసమే మాట్లాడతారు, తన కోసం మాట్లాడరు, మన కోసమే మాట్లాడతారు. అటువంటి వ్యక్తిని మనం ఒక సహచరుడిగా చూసుకోవటం, వెంట ఉండగలగటం, మాట్లాడుకోగలగటం, ఆయనతోటి కొన్ని జోక్స్ చేసుకోవటం, ఇంత సాన్నిహిత్యాన్ని సంపాదించుకోవడం అనేది ప్రధానంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎంతో చెప్పవచ్చు వారి గురించి, కానీ వారికి ఒక నమస్కారం మాత్రమే మీ ఈ పక్షాన వారికి తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఒక చిన్న మాట మర్చిపోయాను, చెప్పమంటారా? చెప్పండి. తెలుగులో ముఖ్యంగా సాహిత్య విమర్శలో ప్రాగ్రూపాల మీద, ఆర్కిటైప్స్ అంటారు, ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి వ్యాసాలు వెలయించిన వారిలో సుప్రసన్న గారే ప్రధానం. నాకెందుకు గుర్తొచ్చిందంటే, ఇప్పుడు వారే దస్తగిరి అని ఒక మిత్రుడు ఉన్నాడు, యువమిత్రుడు. అతడు దాని మీద అద్భుతమైన పరిశోధన చేశాడు. ఆ పరిశోధనకు మూలం సుప్రసన్న గారి వ్యాసాలే. తరువాత వారు దాన్ని ఆ అబ్బాయి దాన్ని అనేక ప్రాంతాలకు, అనేక సాహిత్య విశేషాలను సేకరిస్తూ పరిశోధనలో చాలా విపులమైనటువంటి పరిశోధన వ్యాసం రాశారు. దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి మనకు తెలుగులో ఆచార్య సుప్రసన్న గారే. కాబట్టి అంటే ప్రతి మూల కథకు మనకు వారు రచించినటువంటి వసుచరిత్ర సిద్ధాంత గ్రంథంలో దానికి మూలము ఆ ప్రాగ్రూపం వృత్రాసురుని కథలో ఉంది అని
సాధికారికంగా సప్రమాణంగా నిరూపించినటువంటి వారు. అట్లాంటివి మనం అన్వేషిస్తే చాలా కవితల్లో కానీ, చాలా కథల్లో కానీ, దేంట్లో అయినా ఈ ప్రాగ్రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, పూర్వ రూపాలు కనిపిస్తూ ఉంటాయి అనే ఒక సిద్ధాంతాన్ని సప్రమాణంగా నిరూపించినటువంటి వ్యక్తి సుప్రసన్న గారే. ఆ ఆ మార్గంలో సాధారణంగా వెళ్ళే విమర్శకులు ఉండరు. అది చాలా సాహసంతో, ధైర్యంతో కూడింది. ఆయన ఇంతకుముందే సుదర్శన్ రావు గారు చెప్పారు, ఆయన ఒక ఋషి. అంటే ఏ భావాలు కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భావం కాకుండా అందరితో సమ్మిళితమవుతూ ప్రతి భావాన్ని తన భావంగా భావించి సాహిత్యంలో పెట్టేటువంటి తత్వం ఉన్నటువంటి వారు. కాబట్టి వారు ఈ ప్రాగ్రూపాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రాచీన కావ్యాల నుంచి ఆధునికుల్లో ఎట్లా వచ్చాయనేటువంటి విషయాన్ని వారి వ్యాస సంకలనాల్లో చాలా విపులమైనటువంటి ఉదాహరణతో రాశారు. అవి మనకు కొత్త ద్వారాలను తెరిచేటువంటి వ్యాసాలు. సార్ ఇంకా ముందు కాలంలో ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టుగా సార్ సుదర్శన్ రావు గారు చెప్పండి సార్, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు సుదర్శన్ రావు గారు అన్మ్యూట్ చేయాలి సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. మీకు ఇప్పుడు వినపడుతుంది సార్. ఇంతకుముందు మాట్లాడింది ఇంతకుముందు వినపడింది, ఇప్పుడే మ్యూట్ అయిపోయింది అంతే. మళ్ళీ చెప్పండి. అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే విజ్ఞాన విషయంలోకి వచ్చినప్పుడు చరిత్ర గురించి ఆయనకు చాలా చక్కటి అవగాహన ఉంది. ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక చరిత్ర వరకు. ముఖ్యంగా మీరు గిరిజా మనోహర్ బాబు గారు అన్నట్టుగా లాంగ్వేజ్ విషయంలో భాష యొక్క ప్రగతి వికాసము దీని గురించిన విజ్ఞానంలో ఆయన, సంపత్ కుమార్ గారు వీరిద్దరూ చాలా కృషి చేశారు. చరిత్ర విషయంలో ఈ సాహిత్యాన్ని అంతా కూడా ఆయన, ఈ తెలుగు సాహిత్యం అయితే ఉందో, 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యం అయితే ఉందో, ఈ తెలుగు సాహిత్యము తర్వాత శాసన పరంగా వచ్చినటువంటి సాహిత్యము, శాసన సాహిత్యము, ఎపిగ్రఫీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆయనకు అర్థమైనటువంటి విషయాలు, బాగా నోటికి కొన్ని విషయాలు తెలిసిన విషయాలు. ఆయన చాలా నిర్ధారించి ఒక విషయాన్ని ఖచ్చితంగా ఆయన చెప్పారు అంటే దానికి తప్పనిసరిగా ఖచ్చితమైన నిర్ధారణ ఉన్నట్టే లెక్క. మళ్ళీ మనం సంశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి చారిత్రక అవగాహన ఉంది. ఇప్పటి విషయమే కాదు, ఆధునికంగా వచ్చిన చారిత్రక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వెస్ట్ నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా కూలంకషంగా ఆయనకు తెలుసు. కూర్చొని చర్చించేటప్పుడు ఆయన అక్కడ చరిత్రలో, ఆ చరిత్ర సిద్ధాంతాల్లో ఏమి లోపాలు ఉన్నాయి, మన దగ్గర ఏ విధంగా వచ్చింది, మనం ఏ విధంగా చూస్తాం, మనం చూసేది సమాజాన్ని కానీ, ధర్మాన్ని కానీ, లేకపోతే మనం వేదాంతాన్ని కానీ, ఇదంతా మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా చూస్తాం, వాళ్ళు అక్కడి నుంచి వెస్ట్ నుంచి వాళ్ళు చూసిన విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ మెథడాలజీ కూడా ఆయనకు బాగా తెలుసు. వాటి చరిత్ర విషయంలోకి వచ్చినప్పుడల్లా మీ సాహిత్యంలో ఆయన గొప్పవారు, చరిత్ర విషయంలో కూడా, చారిత్రక రచన విషయంలో కూడా ఆయనకు అంత ఖచ్చితమైనటువంటి విజ్ఞానం ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు మనం సుదర్శన్ రావు గారితో మేము అనుకున్నాం సార్, ఒక ఫుల్ సెషన్ సుప్రసన్న గారి ఆధ్యాత్మిక జీవనం గురించి. అంటే వారికి గురువు గారితో చాలా ఎక్కువ సంబంధం ఉండింది. అట్లాగే అరవిందో తత్వాన్ని గురించి కానివ్వండి, అమ్మవారి గురించి కానీ సుప్రసన్న గారు చాలా, అంటే ఒక్కోదానికి ఒకటి వైవిధ్యంగా ఉండేటువంటి తత్వాలను కూడా చాలా ఆకలింపు చేసుకున్నటువంటి మహానుభావులు. కాబట్టి వారి ఆధ్యాత్మిక జీవనాన్ని గురించి సుదర్శన్ రావు గారు ఒక సెషన్ పూర్తిగా మాట్లాడాలని మా వినతి. అట్లాగే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరే, ఎందుకంటే అది మనం కొన్ని విషయాలు నేను చెప్పగలిగినవి ఉంటాయి, కొన్ని విషయాలు నేను చెప్పలేనివి చాలా ఉంటాయి. చెప్పగలిగినవి మాత్రమే గురువు గారికి ఆయనకు మధ్య జరిగినటువంటి పూర్తి వ్యక్తిగతం. గురువుగారు చాలా సందర్భాల్లో ఉన్నారు, ఇట్స్ ఓన్లీ 1-to-1 రిలేషన్షిప్ అని. ఒకవేళ నేను చెవులకడ పీయించి ఉన్నప్పటికీ నాకు అధికారం లేదు. కాబట్టి ఆ విషయం వదిలేసేయండి. ఇంకేదైనా 4 మాటలు మాట్లాడతాను కానీ విషయాలు మాత్రం. సరే సార్, మీరు మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏదైనా మీరు నిర్ణయించుకొని మాట్లాడవచ్చు. అంటే ఆయన సాహిత్యం గురించి నేను మీ ముందు మాట్లాడలేను. సరే సరే. నాకు తర్వాత చరిత్రలో ఆయన ప్రత్యేకించే చరిత్ర రాయలేదు సార్. ఆయన ఎన్నో విషయాలు చర్చించారు, మాట్లాడారు, చెప్పారు, మాకు కొన్ని విషయాలు బోధపడేలా చెప్పారు, అది కరెక్టే. కానీ ఆయన మీ సాహిత్యంలో ఉన్న కంట్రిబ్యూషన్ స్పెషల్గా చరిత్రలో లేదు. తెలుగు చరిత్ర వాటి గురించి ఆయన చాలా చక్కని అవగాహన ఉంది.
సార్ రీసెర్చర్స్ నిజంగా సీరియస్గా వర్క్ చేసే వాళ్లకు ఆయన దగ్గర నుంచి గైడెన్స్ కనుక ఇస్తే చాలా చక్కగా ఉండేది. నేను చాలా సమస్యల్లో నా విద్యార్థులను ఆయన దగ్గరికి పంపించేవాడిని. ఆయన చాలా సహాయం చేశారు. అయితే అవి పెద్దగా మనం ఉపన్యాసం ఇచ్చుకునేటట్టుగా ఉండదు, ఎందుకంటే ఆయన సెల్ఫ్ కంట్రిబ్యూషన్ అంటూ మనకు బయటికి కనపడదు. అది. నమస్కారం. నమస్కారం సార్. కృష్ణమూర్తి గారు, అయ్యా మనం ఏంటంటే ఇది ఒకసారి గిరిజా మనోహర్ గారి దగ్గర కూర్చొని సార్ సార్ వారిని లైన్ లో తీసుకొని సార్ ఈ రోజు ఏ కావ్యం మీద ఎవరితో మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేర్చుకుందాం సార్. అట్లాంటి చేద్దాం, అది బాగుంటుంది. తప్పకుండా సార్. తర్వాత నిత్యానందరావు గారు ఉన్నారు. ఒకసారి అందరూ వీడియో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఉండేయండి. గిరిజా మన వారణాసి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, నిత్యానందరావు గారు ఉన్నారు, పతంజలి గారు ఉన్నారు. వారు కనీస సమయాన్ని కనీసంగా వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది అనేది. ముందు నిత్యానందరావు గారు, సార్ మీరు ఒక్కసారి అన్మ్యూట్ గా అండి. నిత్యానందరావు గారు. నమస్కారం సార్. కనపడండి. చదువాలా? హలో సార్ మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. సుప్రసన్న సారు మీద నాకు అపారమైన గౌరవం. వారి అశీతి సంచికలో నేను ఒక కవిత కూడా రాశాను. ఆ కవితను చదివి వినిపిస్తాను సార్ నేను ఇప్పుడు. చిన్నదే. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఒక గొప్ప కుటుంబంలో జన్మించడమే ఒక గొప్ప. త్రిపురనేని గోపీచంద్ గారి మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాగ ఒక గొప్ప అనే పేరుతో రాశారు దాన్ని అధ్యాయంలో. ఒక గొప్ప కుటుంబంలో జన్మించడమే ఒక గొప్ప. ఒక గురువైన తండ్రికి సుతుడవడమే ఒక గొప్ప. డిగ్రీలకు మించిన ధిషణను పొందడమే ఒక గొప్ప. ఆధ్యాత్మికతను అనుభవ పథంలోకి మళ్లించుకోగలగడమే ఒక గొప్ప. పందిరి గుంజను కదిలింప ప్రయత్నించే మనఃకపిని నియంత్రించుకోగలగడమే ఒక గొప్ప. అరవింద దర్శనాన్ని అవగాహన చేసుకోగలగడమే ఒక గొప్ప. విశ్వ చైతన్య మధుకరీ గీతాన్ని వినగలగడమే ఒక గొప్ప. తేజశ్చక్రాల అంచుల్లో విహరించగలగడమే ఒక గొప్ప. వాగ్బ్రహ్మవేదుల సజీవ తప కుటీరాలలో సంచరించగలగడమే ఒక గొప్ప. అగాఢమైన భావుక సీమలో తలమునకలు కాగలగడమే ఒక గొప్ప. స్వీయ చైతన్యాన్ని అంతర్యామితో అనుసంధానించుకోగలగడమే ఒక గొప్ప. కవులను హిరణ్మయులను చేసే రసవిద్యను అలవర్చుకోగలగడమే ఒక గొప్ప. చెవి సోకే ప్రతి సవ్వడి వాణి నూపుర నిస్వానంగా, హృది తాకే ప్రతి అనుభవం చైతన్య మండల సమీక్షగా, 24 గంటల్లో నిష్క్రమించే ప్రతిరోజు ఒక నిత్యనూతన మహాకావ్యంగా సంభాషించుకోగలగడమే ఒక గొప్ప. గరుడోపాఖ్యానాన్ని మహాభారత కథకు సూక్ష్మ ప్రాగ్రూపంగా దర్శించడమే ఒక గొప్ప. అమృత చందిని రుక్మిణిని మూల ప్రకృతిగా బాలగా వ్యాఖ్యానించగలగడమే ఒక గొప్ప. తెలుగు సాహితీ అతీత వర్తమాన భవిష్యత్తులను సాధికారికంగా ప్రదర్శించగలగడమే ఒక గొప్ప. వైశ్వనాథీయానికి భాష్యకారుడు కావడమే ఒక గొప్ప. కల్పవృక్షం ప్రసరించే విశ్వతోముఖ మానవీయ చేతనను, దివ్య జీవన రోచస్సులను అనుభవించడమే ఒక గొప్ప. ఆనంద సాధనాభిముఖంగా జీవితాన్ని మలుచుకోవడమే ఒక గొప్ప. సద్బుద్ధి, సదుద్యోగం, సద్యోగం, సత్సంతానం పొందడమే ఒక గొప్ప. ఆత్మీయంగా అస్మదాదులను ఆదరించడమే ఒక గొప్ప. ఇంత మంచి సమావేశంలో నా కవిత వినిపించే అవకాశం కలగడం ఒక గొప్పగా భావిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంతోషం. మీరు కూడా మా దాంట్లో పాల్గొనడం గొప్పగా మేము కూడా భావిస్తున్నాం సార్. సార్ పతంజలి గారు మీరు కూడా ఒక సార్ మీరు
పతంజలి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకొని పతంజలి గారు అన్మ్యూట్ చేయండి సార్ మైక్. అందరికీ నమస్కారం అండి. శ్రీ శివాయ గురవే నమః. నా మనస్సుకు దగ్గరగా వచ్చిన ఒక సాహితీమూర్తి, ఆ విశ్వరూపాన్ని ఈరోజు కొద్దిగా చూసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సుప్రసన్న గారు నిజంగా ఇక్కడ మీరందరిలాగానే నాకు కూడా ఆ పేరు తలుచుకుంటేనే ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అంత మహానుభావుడు ఆయన మన మధ్య ఉండటం, మనకి తెలిసి ఉండటం, మనతో మాట్లాడుతూ ఉండటం నిజంగా మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తాను. ఆ ప్రాచీన ప్రబంధంలో ఆధునిక సంతకం అని నా చేత ఒక చిన్న వ్యాస సంపుటి మహానుభావులు రాయించారు. అందుకు ఆ కార్యక్రమానికి నన్ను వారు వినియోగించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి ఒక చిన్న పని నేను చేయగలిగాను. వారి శతాంకుర మీద కూడా నేను ఒక వ్యాసాన్ని ప్రచురించగలిగాను. ఆ శతాంకుర చదువుతున్నప్పుడు నిజంగా ఒళ్ళు మర్చిపోతూ ఉంటాం చూడండి, అటువంటి అనుభూతి నాకు చాలా చోట్ల కలిగింది. నీ టెలిఫోన్ నెంబర్లో ఎప్పుడు 9 దాటే అంట, ఎప్పుడుట 9 సంఖ్య దాటిపోవాలి, నవావరణలు దాటాలి, నవావరణలు దాటితేనే జీవితానికి సార్థకత. విశ్వనాథ సత్యనారాయణ గురించి రాస్తూ ఆ శతాంకుర్లో చిట్ట చివర నువ్వు పురి విప్పితే వేయంచుల గొడుగు అంటారు, పదాలు అటు ఇటు ఉన్నాయేమో, వేయంచుల గొడుగు అని, అది మన సుప్రసన్న గారికి అన్వయిస్తుంది. ఆయన వేయంచుల గొడుగు. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆయన రాసిన ప్రతి రచన మీద కూడా మనం చర్చించుకోవాలి. అప్పుడే మన హృదయాలకి చక్కటి ఆహారం దొరుకుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. కృతజ్ఞతలు సార్. వారణాసి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు. అందరికీ నమస్కారం. సహృదయులు సౌజన్యమూర్తి జీవితంలోని అన్ని విజ్ఞాన రంగాల్లో కూడా తలమునకలుగా జ్ఞానాన్ని సముపార్జించి నిరాడంబరంగా పనిచేయటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ కూడా ఉన్నటువంటి మహామనిషి సుప్రసన్న గారు. ఒక వ్యక్తిలో వ్యక్తిగతమైనటువంటి సౌజన్యం, సాహిత్య విమర్శాపరమైనటువంటి సంయమనం, సృజనాత్మకమైనటువంటి అమోఘమైన శక్తి మూర్తీభవించి ఉండడం, అది కేవలం వ్యక్తినిష్టమే కాకుండా సమాజనిష్టంగా ఉండి ఒక ఉద్యమ చైతన్యాన్ని ప్రారంభించి నడిపించగలిగేటువంటి ఆ ద్రవ్యం కూడా వారిలో ఉండటం, వారికి మనం సమకాలీనులమని చెప్పుకోవడం కాదు, కానీ వారి ముందు మనం పిల్లలలాగా ముందు సంచరించడం, ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా 1000 పడగలు మానవ సంబంధాలు అనబడే పరిశోధనా గ్రంథానికి వీరభద్రయ్య గారు ఎవరి చేత ముందు మాట ఇస్తే బాగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న చేశారు. అంటే నాకంటే మీరే బాగా చెప్పగలుగుతారంటే, ఇద్దరు ఉన్నారయ్యా, నీవి ఒకరున్నారు, సుప్రసన్న ఒకరున్నారు, నువ్వు ఎవరితో రాయించుకున్నా నాకు ఇబ్బంది లేదు, ఇద్దరు మాత్రం ఇద్దరితో ఎవరితో ఒకరితో రాయించుకో బాగా ఉంటుంది అన్నారు. అంటే ఎంపీలు అక్కడ చేసినప్పుడు సార్తో ఉండబడేటువంటి సాన్నిహిత్యంతో నేను సుప్రసన్న గారితో రాయించుకుంటాను సార్ అని చెప్పి ఆ గ్రంథం వారికి ఇచ్చినప్పుడు చాలా, అంటే పరగుణ పరమాణువులను పర్వతాకారంతో పోల్చేటువంటి సహృదయమైనటువంటి తత్వం ఆ పీఠికలో వారు సంతరిస్తారు. మహామనిషి,
ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని స్మరించుకుంటూ ప్రత్యక్షంగా వారు మన ముందు సంచరిస్తున్న వేళల్లో వారు కూడా ఈ అంశాలని దర్శిస్తూ వింటూ ఉంటే చాలా, అంటే బహుశా వారు కూడా ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. లేదా వారికి ఈ విషయం తెలుసో తెలియదో మనకు తెలియదు. కానీ ఈ క్షణాలు మాత్రం చాలా అద్భుతమైనవిగా వారిని స్మరించుకోవడం ఒక గొప్ప అనుభూతిగా నేను భావిస్తున్నాను. ఒక చిన్న విషయం సార్, చెప్పండి. ఒక చిన్న విషయం చెప్పండి. అశీతి సంచికలో మిత్రులు పతంజలి గారు శతాంకురను గురించి చాలా విపులమైన వ్యాసం రాశారు. కాబట్టి మేము వారిని కోరుకునేది ఏమంటే, శతాంకురను గురించి ఒక వారం వారే మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మన మిత్రులు వెంకటేశ్వర్లు గారు కూడా వారి పీఠికలను గురించి, వారు 1000 పడగలకు సంబంధించినటువంటి వారి సిద్ధాంత గ్రంథానికి పీఠిక రాశారని చెప్పారు. ఆ పీఠికలన్నీ అంతరంగం అనే పేరుతో ఒక పుస్తకంగా వేశారు. అందులో కూడా ఉంది. వీలైతే ఆ పుస్తకాన్ని చదివి పీఠికల్లో, ఎందుకంటే పీఠిక రాయడం అనేది ఆ రచన ఏదైతే దేని గురించి చెప్తున్నాడో దాని అంతఃసారాన్ని తెలుసుకొని రాయగలగాలి. ఇంతకు ముందే అనుకున్నాం, సాహితీ విమర్శకుడు అంటే నచ్చిన వాళ్లను మెచ్చడమో, ఆకాశానికి ఎత్తడమో, లేకపోతే చీల్చి చెండాడమో కాదు. మూలాన్ని లోపలికి వెళ్ళి దాన్ని అన్వేషించి ఆ పుస్తకంలో ఏమి స్వారస్యం ఉందో చెప్పగలగాలి. దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో చెప్పగలగాలి. ఆ అంతరంగంలో ఉన్న పీఠికల్లో వారు అంటే ఏది చెప్పినా చిన్న చిన్న మాటల్లోనే పెద్ద విషయాలు చెప్పేటువంటి తత్వం సుప్రసన్న గారిది. కాబట్టి వీరు పీఠికల గురించి ఎప్పుడైనా ఆలోచించి ఒక వారం మాట్లాడితే మాకు హాయిగా ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళ మీద పెడదామని అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా నిర్ణయం కాలేదు, కానీ శతాంకుర అయితే నిర్ణయం అయింది. మా పతంజలి గారే మాట్లాడతారు. నేను ఆ వ్యాసం కూడా చదివాను. కాబట్టి దానికి కొంచెం ప్రాచీన సాహిత్య పురాణ నేపథ్యం కూడా కావాలి, ప్రాచీన సంప్రదాయ నేపథ్యం కూడా కావాలి. కాబట్టి వారు దీన్ని ఎప్పుడైనా అవకాశాన్ని బట్టి మేము అడిగినప్పుడో లేకపోతే తనకు కుదిరినప్పుడో మన మధ్యలో ఇట్లా మాట్లాడితే బాగుంటుందని వారికి నేను అభ్యర్థన చెప్తున్నాను. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ ఇక్కడ మా జిల్లాకు ఎక్స్ డిపిఆర్ఓ వెంకటరమణ గారు ఉన్నారు సార్. ఒకసారి మాట్లాడు. వారు సుప్రసన్న గారికి చాలా సన్నిహితంగా మలిగిన వారు. ఇక్కడ వెంకటరమణ గారు సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్. వెంకటరమణ గారు అన్మ్యూట్ చేయండి సార్, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. నేను వారి గురించి చెప్పేంత ఇది కాదు, కానీ నాకు చాలా ఎంత అభిమానం అంటే నేను చెప్పలేను. నేను కొద్ది కాలమైనా కానీ చాలా, నాకు ఏ డౌట్ వచ్చినా కానీ చాలా విషయాల్లో సార్ దగ్గరికి అధికారిక విషయాల్లో ఎన్నోసార్లు సార్ని సలహా తీసుకున్నాను. మా ఆఫీస్ కూడా చాలాసార్లు ఇన్వైట్ చేశారు, వచ్చారు. ఇంతకంటే నేను చెప్పలేను సార్. మీరు చెప్పింది నేను వింటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇంకెవరైనా కానీ సార్ ఏదో స్క్రీన్ షాట్ పెడుతున్నారు అనంతకృష్ణ గారు. లేదా సరే. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం, లేదంటే మనం చేద్దాం. లేదు సార్, చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మాత్రమే షేర్ చేసుకుంటాను. అది 1 నిమిషం లోపల చెప్పండి. నేను బెల్లంపల్లిలో ఉద్యోగం చేసేది. ఇంటికి పోతూ ఉన్నప్పుడు హన్మకొండలో ప్రతిసారి ఆగటం ఉండేది. ఆగిన ప్రతిసారి ఒక అరగంట సమయం సార్ మీ దగ్గరకు వస్తానని చెప్పేసి వెళ్ళి కూర్చునేది, అంతే, ఎక్కువ మాట్లాడటం కూడా కాకుండా. నాకు ఉన్న నమ్మకం ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ఎవరి దగ్గరనైతే మనం ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి వ్యక్తుల యొక్క సాన్నిహిత్యంలో మనం కూర్చున్నప్పుడు వారి ద్వారా మనకు వచ్చేటువంటి ఆ ప్రజెన్స్ టు ప్రెజెన్స్ వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వైబ్రేషన్స్ని నా వరకైతే నేను చాలాసార్లు ఎంజాయ్ చేశాను. అందుకే ఎక్కువ నేను మాట్లాడేటందుకు కాదు సార్, నేను ఒక అరగంట సేపు మీ దగ్గర కూర్చునేటందుకు వస్తానని చెప్పి ఫోన్ చేసి చాలాసార్లు పోయేది. నా మీద అభిమానము, మా నాన్నగారి మీద అభిమానంతో నేను అడిగిన ప్రతిసారి నాకు టైం ఇచ్చేది. ఆ సమయంలో వెళ్ళి ఒక అరగంట సమయం వారి దగ్గర కూర్చొని వచ్చేది. ఇది చాలా చక్కగా నాకు ఇప్పుడు వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను మా మిస్సెస్ చాలాసార్లు బండి మీద పోతూ ఉంటే ఒక్కసారి నారపల్లి లోపలికి పోయేసి ఒక 15-20 నిమిషాలు సార్ దగ్గర కూర్చొని పోవటం జరుగుతూ ఉంది.
వారు కానివ్వండి, వారి సంతోష్ కూడా అదే ఆప్యాయతతో మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది ఇంకెవరైనా మాట్లాడతా అంటే ఇది చేద్దాం సార్, లేకుంటే కృష్ణమూర్తి గారు వందన సమర్పణ చేయండి. చేస్తాను సార్. సార్ సార్ మీ అంటే క్షీరసాగర ఒక నిమిషం. మథనానికి ఒక్క నిమిషం. సార్ మీ సార్ అదే క్షీరసాగర మథనానికి వారే ముందు మాట రాశారు. అదే సార్ నేను చెప్పబోతుంది అదే, అందుకే ఒక్క నిమిషం అంతే. క్షీరసాగర మథనానికి చాలా పుస్తకాలకి హలో సార్ అదే చెప్తున్నాను సార్. హలో సార్ మీరు హలో సార్ సార్ వినపడుతుంది సార్. మీరు మాట్లాడుతున్నారు, రామూర్తి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాను. నా చాలా పుస్తకాలకి, నా పురాణాలు జీవన మార్గదర్శనాలు అనే పుస్తకానికి నేను తీసుకెళ్ళినప్పుడు దాంట్లో క్షీరసాగర మథనాన్ని నేను దాంట్లో అంశం కింద మనం తీసుకుంటే, ఇది ఒక్కటే నువ్వు రాసిన దానికి ఒక ఎంఫిలో పిహెచ్డి తీసుకోవచ్చు, దీన్ని బాగా ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి కొంత ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చాను నేను. ఇలాంటివి నా చాలా పుస్తకాలకి క్షీరసాగర మథనం మీ పుస్తకానికి రాసినారు అనుకుంటాను. చాలా పుస్తకాలకు రాశారు సార్. నాకు గంగావతరణంకి రాశారు. నా చాలా పుస్తకాలకి వారి ముందు మాటతో నేను దాంట్లో రాసుకున్నాను కూడా. వారి కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు చర్వణంగా నేను చేసిన ప్రతి తప్పుని ప్రతిసారి దాన్ని దిద్దుకుంటూ వస్తున్నటువంటి మహనీయుడు అని చెప్పేసి నేను రాసుకున్నాను నా పుస్తకంలో. అది నిజంగా కూడా ఎప్పుడు దిద్దిన 100 పద్యాలు దిద్దితే 101 పద్యం లోపల తప్పు వస్తుంది నాది. అది మీకు కూడా ప్రత్యక్ష, మీకు కూడా తెలుసు అది. అది అంటే చిన్న పిల్లలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు తల్లి, మా తండ్రి కాదు, తల్లి ఎట్లయితే సర్దుకుంటూ పోతుందో అలా నా పుస్తకాలకు అన్నిటికీ దాదాపుగా వారి ముద్రణ లేకుండా ఉన్న పుస్తకం లేదు. ప్రతి దాంట్లో వారి సజెషన్ ఉంది, వారి యొక్క ముద్ర ఉంది. అందుకే వారి మీద ఒక సాహిత్య చర్చని మీకు చెప్తున్నాం. ఎవరెవరితోని నాడు ప్రతి సండే నాడు 6:30 తర్వాత పెట్టుకుందాం సార్. 6:30 నుంచి 7:30 వరకు. సార్ సండే కాకుండా ఏదైనా వర్కింగ్ డే పెడదాం సార్. వర్కింగ్ డే అంటే మీతో 6:30 తర్వాత కాబట్టి వర్కింగ్ డే అయినా కదా సార్. ఇప్పుడు నేను నా అనుభవం చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇది మీటింగ్ పెట్టాం కదా, దాదాపు ఎంత లేదైనా ఒక 600 మందికి పంపించాం మనం. మాక్సిమం గా వచ్చింది 24 మంది. 25. అంటే దీంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు అదే చేద్దాం సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాధ కలిగించే విషయం ఒకటేంటంటే, బహుశా 50 సంవత్సరాల లోపుగా ఉన్నది ఒక రవి తాడిచర్ల ఒక్కడు మాత్రమే కావచ్చు అనుకోండి. మిగతా వాళ్ళందరూ 50 వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ. సరే సరే, అంటే నేను అనుకుంటా వారు కూడా 50 పైనేమో అనుకుంటున్నాను. కుర్రవాడు వారికి కూడా కృతజ్ఞతలు చెప్దాం అనుకున్నాము. సమావేశంలో చూస్తే లేరు, వారు వెళ్ళిపోయినట్టున్నారు. సరే సరే, రవి తాడిచర్ల మీది నీ బాధ్యత. మీ తోటి వాళ్ళని ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఒక ఈ చక్కటి శ్రీరామ్ గారు పెద్దవారు సార్, ఈజ్ అబౌట్ టు రిటైర్. సోమ అమర్ గారు మా కలీగ్ సార్ ఇప్పుడే ఇదైనారు, రైతు పరిచయం సార్. కాబట్టి వారు కరీంనగర్ అవధానంలో చెప్పిన పద్యం చెప్పాలా సార్? ఒకటి చెప్పండి. చెప్పండి. వారు కరీంనగర్ అవధానంలో సార్ అవధానాలకు కూడా గుర్తుంచుకున్నారా మీరు? ఓహో, చాలా సంతోషం. చెప్పండి. వారికి కరీంనగర్ అవధానంలో మన జువాడ గౌతమరావు గారు ఒక సమస్య ఇచ్చారు సార్. ఒక్క నిమిషం మీ పేరు చెప్పరా? చెంపూరు శ్రీరామ్ సార్. శ్రీరామ్ గారు. ఓకే శ్రీరామ్ గారు, మీరు పరిచయం కానీ మీ పేరు జ్ఞాపకం, అదే మిమ్మల్ని ముఖం గారు లేదా? ఓకే. వారిని జువాడ గౌతమరావు గారు వారి అవధానంలో ఒక సమస్య ఇచ్చారు సార్. ఆ సమస్య ఏంటంటే, ముండా ఈ జగమేలుకో సడలిపో మోహాంధకారం బిలన్. ఇది సమస్య. ముండా ఈ జగమేలుకో సడలిపో మోహాంధకారం బిలన్. దీనికి వారు చేసిన పూరణ సార్, ఖండాఖండము కాలమొక్క సుడిగా కల్పించి నీవాత్మ నిష్ఠుండై ఈ పుడమింజనించి అసుర స్తోమంబు ఖండింపగా నిండెన్ వెన్నెల లచ్చసత్వములు మౌనీంద్రాప్తి పట్టాభిరాముండా ఈ జగమేలుకో తడలిపో మోహన్. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు సార్. చెప్పేది సార్, కృతజ్ఞతలు చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం, అనంతకృష్ణ గారు సార్ మీట్లో ఉన్నాడు. అదే మీరేమన్నా ఒక్క నిమిషం మాట్లాడతారా? మీరు చెప్పేది ఏమన్నా ఉందా? చాలా ఉందండి. చెప్పండి. పెద్దల సమక్షములో మౌనముగా ఉండటము ఉత్తముల లక్షణము అని పెద్దలు చెప్పారు. అది నేను
మీరు ఒక రోజు ప్రత్యేకంగా మాట్లాడితే చాలు మాకు. అట్లాగే మీ ఆజ్ఞ. సార్ మాకు తెలియకపోతే మీకు తెలుసు కాబట్టి మేము ఏదైనా మాట్లాడగలము. సార్ ఏం లేదు సార్, పెద్దలందరికీ నమస్కారం. కుందవజ్జల గారు మీరు వందన సమర్పణతో ఒకటేంటి సలహా ఏంటంటే సార్, సార్ ఇది అన్లిమిటెడ్ అయినా కూడా మనము సెల్ఫ్ లిమిటేషన్ పెట్టుకుని మీరు ఒక టైం అనుకోండి, ఒక గంట అంతే స్వస్తి. అది ఏమున్నా టైంకు మొదలెట్టుకోవడం, టైంకు ఆపేసుకోవడం చేసుకోకపోతే దీనిలో జరిగే పరిణామం ఏంటంటే, అబ్బా ఆ మీటింగ్ లో పోతే ఎప్పుడైతే తెలియదు రాబోయ్ అని చెప్పి ఎవరు రావటం మానేస్తారు. లేదు సార్, ఇప్పుడు ఇదేంటంటే ఇది ఇంట్రొడక్టరీ మీటింగ్ కాబట్టి మాత్రమే మిగతా వాళ్ళ స్పందనలు వచ్చినాయి. మిగతా అప్పుడైనా ఒక స్పీకర్ స్పందనలు ఉన్నా తప్పు లేదు. మనం 6:30కి మొదలెడితే 7:30కి కట్. తప్పకుండా చేసుకుంటే మనకి ఆ 7:30 తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే వారం అంతా ఒక స్పీకర్ అంటే మనకు వక్త ఎవరైతే మాట్లాడతారో సబ్జెక్ట్ మీదనే మాట్లాడతారు కాబట్టి ఎంత మాట్లాడినా పర్లేదు, 100 మంది మాట్లాడియండి కాక ఒక టైం మీరు పెట్టుకోండి, దాన్ని కట్ చేసుకుంటే వాళ్ళ ప్లానింగ్ ఈజీగా ఉంటుంది. తప్పకుండా. శుభం శ్రీరామ. సార్ ఇది ఏనాడు ఎప్పుడు అనేది గిరిజా మనోహర్ గారిని మళ్ళీ తర్వాత కన్సల్ట్ చేసి చేద్దాం సార్. వర్కింగ్ డే నాడా లేక సండే నాడా సార్, అది కొంతమంది పెద్దవాళ్ళు సూచించిన విధంగా ఏదైనా వర్కింగ్ డే రోజు ఆఫ్టర్ 6:30 కాబట్టి ఇబ్బంది లేదు అనేటువంటి భావన ఉంది. ఈ కార్యక్రమం మీద ఎవరైతే ఇష్టం ఉండి వస్తున్నారో వాళ్ళు వస్తారు తప్పకుండా ఆ టైంకి. మనం మళ్ళీ ఒకసారి వాట్సాప్ లో కలుద్దాండి. తప్పకుండా గిరిజా మనోహర్ గారు, మీరు, నేను, తర్వాత అనంతకృష్ణ గారు సార్ కలిసిన తర్వాత ఈ నిజానికి COVID-19 ఈ దుస్థితి ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతకు ముందు కూడా ఇట్లాంటి అవకాశాలు ఉన్నా మనం ఈ సమయంలోనే ఇవి చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా మేము భారతి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకోండి. ఎందుకంటే ఇది మాకు హనుమంతరావు గారు వచ్చారు సార్. హనుమంతరావు గారిని ఒకసారి రెఫర్ చేయండి, మీరు సరిపోతుంది. అంటే మాట్లాడేటందుకు కాదు సార్. భారతి అధ్యక్షులు హనుమంతరావు గారికి నిజంగా మేము చాలా కృతజ్ఞతలుగా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి మీటింగ్స్ చేసుకోవచ్చును అనేటువంటి మాలో ఒక ఆలోచన కలిగించినారు. ఎందుకంటే మీ సుందరకాండ రామాయణం విన్న తర్వాత నాకు మొట్టమొదటిసారి ఆలోచన కలిగింది ఏమిటంటే, సినారే గారి యొక్క వర్ధంతి రోజు సరే అందరం ఒక రోజు ఇట్లా కలుసుకొని ఒక వారి స్మరణ ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి దాంట్లో పుట్టినటువంటి ఆలోచనలో భాగంగా తర్వాత పివి గారి జయంతి రోజు కూడా మీటింగ్ చేసుకున్నాం ఇట్లాగే. తర్వాత ఇప్పుడు వచ్చేసి సౌందర్యలహరి మల్లా ప్రగడ వారు అంగీకరించి చెప్పిన తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది. సుప్రసన్న గారి సాహిత్యాన్ని నాలాంటి వాడికి ఏమేం అర్థం కాదు, కాకపోతే పద్యాలు చాలా బాగుంటాయి కాబట్టి పద్యాలు చదువుకునే అలవాటు నాకు ఉంది కాబట్టి పద్యాలు మాత్రం చదువుకుంటాను, దాంట్లో ఉన్నటువంటిది ఏదో తెలియదు కాబట్టి మీలాంటి పెద్దవాళ్లతో నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనలు నాకు కలిగినప్పుడు సుప్రసన్న గారి సాహిత్యాన్ని పరిచయం చేసుకుందాం సార్ ఇట్లా ఉంటుంది అని గిరిజా మనోహర్ గారికి, రామూర్తి గారికి చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. దాన్ని ప్రతి వారము ఒక మంచి వక్తతో వారి యొక్క గ్రంథాలన్నింటినీ పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి అంగీకరించి దాన్ని కొనసాగింపజేస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రారంభ సమావేశానికి సుప్రసన్న గారి యొక్క సాహిత్యాన్ని చాలా చక్కగా వివరించి చెప్పినటువంటి గురువుగారు సాహితీ గురించి గణమరాజు గిరిజా మనోహర్ బాబు గారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే తమ అభిప్రాయాల్ని తెలియజేసినటువంటి ఆచార్య నిత్యానందరావు గారు, ఆచార్య సుదర్శనరావు గారు, డాక్టర్ పతంజలి గారు, వెంకటరమణ గారు, అనంతకృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎవరేమనుకోకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తాడిచెర్ల రవి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాం, మా గిరిజా మనోహర్ గారు మేము మా సహృదయ కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు అదే అనుకుంటాం, ఏమిటంటే ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం, 10 మంది యువకులు కూడా ఇక్కడ కనబడట్లేదే అని. మేము మహాభారతం రామాయణం చేసిన కాలంలో ఒక దిశలో మాక్సిమం 2000 మంది జనం కూడా వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఆ 2000 మందిలో కూడా ఒక్క 10 మంది యువకులు కనబడితే ఎంతో సంతోషపడ పడిన కష్టమంతా మర్చిపోయేవాళ్ళం. కాబట్టి ముఖ్యంగా మా సోమ అమర్, మా కలీగ్ LIC వికాసాధికారి, అతను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు, చాలా సంతోషం. యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నేను ఆ బాధ్యతని సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనకు ఇవాళ ఈ జూమ్ మీటింగ్ అయ్యేటందుకు కారణము ఉదయ్ కుమార్ గారు.
అక్కడికి వస్తున్నాను. అయితే రవి గారిని ప్రత్యేకంగా తెలిసిందండి, అయ్యా మీరు కాస్త దయచేసి ఇంకా మీ కొలీగ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరుంటే ఈ సమావేశానికి రండి. ఒక అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమాన్ని మనం వినేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా వాళ్లకు అవకాశాన్ని కల్పించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సింది. ముఖ్యంగా ఈనాటి మహాత్ముల గురించి, మహానుభావుల యొక్క చర్చ చాలా అద్భుతంగా ఉంది. ఇది మీకంటే నేనే ఎక్కువ ఆనందపడ్డాను, ఆస్వాదించాను సార్. నా మిత్రులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి కృషి చేస్తాను సార్, తప్పకుండా. సంతోషం. తర్వాత ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి మనకి తన పూర్తి సహకారాన్ని అందించినటువంటి పెద్దలు ఉదయ్ కుమార్ గారికి సదా మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు ఇట్లాగే క్రమంగా మా కార్యక్రమాల్లో పాల్గొని మాకు తగిన సహాయం చేసి మాకు తగిన సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏం లేదు సార్, అనంత కృష్ణ సార్ ఉన్నారు, సార్ చాలా అడ్వాన్స్ ఉన్నారు బాగా. సార్ అనంతకృష్ణ గారి గురించి ఏం చెప్పాలి, నేను ఒకటంటే సార్ 10 చెప్తుంటారు. సార్ చెప్పేటి ఏమి నాకు అర్థం కాదు అని చెప్పలేను. మనకు అర్థం కాకపోవటమే చాలా సంతోషకరమైనది సార్. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందు కార్యక్రమం కూడా మనకు 2 కార్యక్రమాలు ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకోవడానికి 2 కార్యక్రమాలు అనుకున్నాం. ఒకటి సౌందర్యలహరి మల్లా ప్రగడ వారి ప్రవచన కార్యక్రమం, ఒకటి 2 సుప్రసన్న గారి సాహిత్య వివేచన. ఈ రెండు కార్యక్రమాల్ని మనం సమర్థవంతంగా కంటిన్యూస్గా జరుపుకోవాలని దానికి సహకరిస్తున్నటువంటి అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం. శ్రీకృష్ణ అర్పణమస్తు. అయ్యా రికార్డింగ్ కట్ చేస్తున్నాను, ఓకేనా?